హే గైస్, నేను మీ గోకుల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీకు వినిపిస్తుందని అనుకుంటున్నా. సౌండ్స్ లైక్ షాక్ అబ్జర్వర్ సౌండ్స్ అయితే వస్తున్నాయి అనమాట బంప్స్లో వెళ్ళినప్పుడు. లైక్ వినిపించిందని అనుకుంటున్నాను సౌండ్స్ అయితే. సో మనకి గుంటల్లో వెళ్ళినప్పుడు అయితే సౌండ్స్ అయితే వస్తున్నాయి అనమాట. లైక్ కట్ 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 అని సౌండ్స్ అను సంథింగ్. అంత కంఫీ అయితే లేదు రైడ్ వచ్చేసి. ఇక్కడ రండి ఒకసారి. అంటే లైక్ వీల్స్ వచ్చేసి బౌన్స్ అవుతుంది, కార్ని పైకి అయితే పుష్ చేస్తుంది లోపల నుంచి. సో ఇట్స్ లైక్ హిట్టింగ్ ద బాడీ అనమాట వీల్స్ వచ్చేసి. సో ఇట్స్ బికాస్ షాక్స్ అంత పర్ఫార్మేటివ్గా లేవు. అండ్ ఐ థింక్ ద మౌంట్స్ ఆర్ ఆల్సో ఎఫ్డ్ అప్. సో లాస్ట్ టైం మనం ఈ లోవరింగ్ స్ప్రింగ్స్ అయితే వేయించాం కదా ఒక అతని దగ్గర. సో ఆయన లాస్ట్ టైమే చెప్పారనమాట, ఇది కొంచెం గ్యాస్ అని అయిపోయినట్టున్నాయి, సో రీకండిషన్ చేయించుకో బ్రో అని చెప్పాడు. సో నేను వచ్చేసి ఏంటంటే నాకు అసలు ఈ రీకండిషన్ అవన్నీ ఆ సార్ట్ ఆఫ్ థింగ్స్కి నేను వెళ్ళను ఎప్పుడు. ఐ చూస్ టు రీప్లేస్ విత్ బ్రాండ్ న్యూ. సో నాకు ఒక థాట్ కూడా వచ్చింది అనమాట. ఏంటంటే లైక్ నిన్నే వచ్చింది, ఓకే ఎప్పుడు రీప్లేస్ చేపిస్తాం కదా, సో వై నాట్ ఒకసారి రీకండిషన్ చేపించి చూద్దాము లైక్ ఇట్స్ వర్త్ ఆర్ నాట్ అని. సో బేసికల్లీ ఏం చేస్తారనేది మనకు కూడా తెలియదు. మోస్ట్లీ తను చెప్పింది ఏంటంటే మనకి ఇది వచ్చేసి ఫోక్స్వాగన్ ఫ్రంట్ షాక్స్ వచ్చేసి పోలో వెంటోలో ఓఈఎం వచ్చేసి ఆయిల్ ప్లస్ గ్యాస్ ఆఫర్ చేస్తారనమాట. సో రేర్ 2 వచ్చేసి ప్యూర్ గ్యాస్ షాక్స్ అనమాట. సో నో ఆయిల్, ఐ మీన్ ఆయిల్ ఉంటుంది కానీ మోస్ట్లీ మొత్తం గ్యాసే ఫిల్ అయి ఉంటుంది. సో ఆ గ్యాస్ అనేది లైక్ గడ్డలాగా ఒక స్టోన్ లాగా అయిపోతుంది అనమాట షాక్స్లో. పంప్ అయ్యి బౌన్సీ అయ్యి. సో దాన్ని వీళ్ళు వచ్చేసి ఐ మీన్ ఓపెన్ చేసి దాన్ని మెల్ట్ చేసి కొత్త గ్యాస్ అయితే ఎక్కించి లైక్ న్యూ ఆయిల్ కూడా పోస్తారనమాట. సో అలా పోస్తే మళ్ళీ కండిషన్లోకి వస్తాయి, బాగుంటుంది, కంఫీగా ఉంటుంది రైడ్. ఇంకొక 5,000 to ఒక 10,000 కిలోమీటర్స్ తిరగొచ్చు అన్నట్లు చెప్పారు లాస్ట్ టైం ఆయన. సో నేను వద్దులే అన్న, రీప్లేస్ చేయించేసుకుంటాను నేను బ్రాండ్ న్యూ వన్స్తో అన్నాను. సో ఒకసారి మనం చెక్ చేసి చూద్దాము. లైక్ ఉంటారు కదా మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా కానీ లైక్ ఒకవేళ రీకండిషన్ చేయించుకుందాం అనుకునే వాళ్ళు ఎలా ఉంటుందో అని ఒక ఐడియా లేకుండా ఉంటుంది కదా. సో వై నాట్ ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి వెళ్తున్నాను. ఒకసారి ట్రై చేద్దాం, పోయేదేముంది. ఎటు బ్రాండ్ న్యూ వన్స్కి అప్గ్రేడ్ అవుదాం అని ప్లాన్లో ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేస్తే ఏముంది. కంఫర్ట్గా ఉంటే ఐ సజెస్ట్ యూ టు డూ దట్. లేదు మనీ వేస్ట్ అనుకుంటే వీ కెన్ గో ఫర్ బ్రాండ్ న్యూ వన్స్. సో బేసికల్లీ ఇది వచ్చేసి 4 షాక్స్ ఉంటాయి కదా మనకు, ఫ్రంట్ 2 అండ్ బ్యాక్ 2. సో ఈ 4 వచ్చేసి ఓపెన్ చేసి రీకండిషన్ చేసి ఆ బ్రాండ్ న్యూ గ్యాస్ అండ్ బ్రాండ్ న్యూ ఆయిల్ లైక్ అలా చేంజ్ చేస్తే మొత్తం. సో దీని మొత్తానికి ఒక 5,000 ఛార్జ్ చేస్తారంట. సో లైక్ ఒకసారి వెళ్ళి మాట్లాడదాం. ఇంకా లైక్ మొత్తం ఓన్లీ షాక్సే మారుస్తారా, ఐ మీన్ రీకండిషన్ చేస్తారా, పైన స్టడ్ మౌంట్ బుషెస్ ఉంటాయి కదా, సో అవి కూడా ఏమన్నా చేస్తారా అనేది మొత్తం నాకైతే ఐడియా లేదు. సో బేసికలీ లాస్ట్ టైం హీ వాజ్ రఫ్గా చెప్పారు ఒక 5K అవుతుందని 4 షాక్స్కి. సో బేసిక్గా బ్రాండ్ న్యూ షాక్స్ 4 వచ్చేసి ఫ్రమ్ ఫోక్స్వాగన్ ఇట్ సెల్ఫ్ కాస్ట్ అస్ అరౌండ్ 15K. ఫ్రంట్ షాక్స్ ఒక 8,000 అండ్ నో ఫ్రంట్ షాక్స్ ఒక 4,500 అలా అరౌండ్ ఉన్నాయి. బ్యాక్ షాక్స్ వచ్చేసి 2 వచ్చేసి 8,500 to 9,000 ఉన్నాయి. సో బ్యాక్ షాక్సే చాలా కాస్ట్లీ అనమాట మనకి, ఎందుకంటే ప్యూర్ గ్యాస్తో అయితే వస్తాయి ఇవి. ఫ్రంట్ ఏంటంటే గ్యాస్ ప్లస్ ఆయిల్ వస్తాయని చెప్పా కదా, సో అందుకని అవి కొంచెం
బడ్జెట్లో ఉంటుంది. అది కొంచెం ఎక్స్పెన్సివ్, రేర్వి. సో నన్ను అడిగితే ఇన్ కేస్ మీకు ఏదైనా షాక్ పోయినా కానీ, సో ఇప్పుడు సపోజ్ లెఫ్ట్ది పోయింది అనుకోండి, ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ సైడ్ది షాక్ అయితే లీక్ అవుతుంది ఆయిల్, అండ్ ఇట్ నీడ్ టు బి రీప్లేస్డ్ అయితే, సో డోంట్ బై న్యూ వన్. అలానే మోస్ట్లీ రీకనెక్ట్ చేయించవచ్చు, లేదంటే అలానే వాడేసుకొని ఎట్ ఎ టైం 4 రీప్లేస్ చేయటమే బెస్ట్ నన్ను అడిగితే. ఎందుకంటే మనం 3 నార్మల్ ఉండి ఒకటి లీక్ అవుతుందని మనం అది ఒకటి కొత్తది వేపించేసి ఇంకా మిగతా నార్మల్గా ఉంచితే బాగోదు మనకి. ఎందుకంటే అదొక్కటి కొంచెం కొత్తగా బ్రాండ్ న్యూగా ఫీల్ వస్తూ ఉంటుంది, అన్నీ కొంచెం అప్డప్ అయిపోయి ఉంటాయి కదా. సో అంత కంఫీ అనిపించదు రైడ్ మనకు వచ్చేసి. మళ్ళీ ఇది మొత్తం పోతుంది, సో అన్ఈవెన్గా అవుతుంది అనమాట, బ్యాలెన్సింగ్ అవ్వదు. లైక్ కార్ కూడా ఒకవైపు అలా కొంచెం అటు పుషింగ్ బాగుంటుంది, ఇటు సైడ్ వచ్చేసి అంత ఉండదు కదా. సో ఐ గెట్ ద పాయింట్ రైట్. సో అందుకని చెప్పేసి ఎప్పుడైనా మీరు షాక్స్ ఏమైనా మార్చుకోవాలన్నా కానీ ఎట్ ఎ టైం 4 మార్చుకోండి. సో అదే నేనైతే ప్రిఫర్ చేస్తాను. ఒకటి అలా ఒకటి పత్తది అలా కొత్తది అలా అయితే వద్దు. అండ్ ఆ మౌంట్స్ కూడా మీరు ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి గైస్, ఆయిల్ అయితే లీక్ అవుతుందో లేదో అని. మోస్ట్లీ మీకు అర్థమైపోతుంది డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిటీని బట్టి. సౌండ్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి కటకటమని, లైక్ బౌన్సీ ఉంటుంది రైడ్ మొత్తం వచ్చేసి, అండ్ ఎత్తేస్తూ ఉంటుంది ప్రతి చిన్న చిన్న బంప్స్లో కూడా. సో దాట్ మీన్స్ ఆయిల్ లీక్ అవుతుందనో లేదా మోస్ట్లీ అయిపోయి ఉండొచ్చు దాంట్లో గ్యాస్ అండ్ దాని సీన్. సో ఇప్పుడు వచ్చేసి మనం బ్రాండ్ న్యూ ఎలాగో తోపు ఉంటాయి ఎటు కొత్త వేసినప్పుడు. సో మనం రీకండిషన్ చేయించిన తర్వాత హౌ ఇట్ పర్ఫార్మ్స్, లైక్ అంటే ఇప్పుడు తను మారుస్తాడు అన్నాడు కదా, న్యూ గ్యాస్ వేసి న్యూ ఆయిల్ వేసి. సో అది బ్రాండ్ న్యూ అంత పర్ఫామ్ చేస్తుందా, ఆర్ ఎల్స్ ఓకే మేనేజ్ చేసేయచ్చా అన్నది నాకు డౌట్. సో చూద్దాం. యాక్చువల్గా 5,000 అంటే ఓకే చేయించుకోవచ్చు. లైక్ ఎలా అంటే ఆల్మోస్ట్ బ్రాండ్ న్యూ షాక్స్ అంత పర్ఫార్మెన్స్ ఇస్తే డెఫినెట్లీ చేయించుకోవచ్చు నన్ను అడిగితే. ఒక ఎలా చెప్పాలంటే ఒక 80% రీకండిషన్ చేయించిన తర్వాత మళ్ళీ 80% ఆఫ్ ది లైఫ్ వస్తే దానికి బ్యాక్కి డెఫినెట్లీ చేయించుకోవచ్చు మనం. ఎందుకంటే 5,000 తక్కువే కాబట్టి మొత్తం 15K కన్నా 10,000 సేవ్ అవుతుంది మనకి. సో అందుకే ఒకసారి మన సబ్స్క్రైబర్స్కి కూడా క్లారిటీ వస్తుంది, అండ్ నాకు కూడా క్లారిటీ వస్తుంది కదా. సో నేను ఇప్పటిదాకా ఎప్పుడు రీకండిషన్ చేయించలేదు నా కార్కి. సో ఫింగర్ క్రాస్, లెట్స్ సీ, వెళ్ళి చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏంటి దాని కథ అనేది. సో సీ యూ దేర్ గైస్. ట్రాఫిక్ కూడా హెవీగా ఉంది. సో అది వచ్చేసి మొత్తం దానికి తీసి మొత్తం రీకండిషన్ చేసి ఇన్స్టాలేషన్కి ఆల్మోస్ట్ ఒక 2 to 3 hours పడుతుంది అన్నాడు. మొత్తం 4 అయితే, ఆర్ ఎల్స్ ఫ్రంట్ 2 అయితే కొంచెం ఫాస్ట్గానే అయిపోవచ్చు అన్నాడు. సో మనం అసలు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయించి లైక్ ఏం పోయినాయి అవన్నీ చెక్ చేయించుకున్నాం, మౌంట్స్ అవి కూడా పోతే. సో నేను కూడా అసలు ఎలాగో మొత్తం ఫుల్ సస్పెన్షన్ అయితే చేంజ్ చేయించేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు మొత్తం రైడ్ అనేది అంత నచ్చలేదు, బౌన్సీ ఉంటుంది. సో అందుకని ఒకసారి మొత్తం సస్పెన్షన్ ఎట్ ఎ టైం చేయించేసాం అనుకోండి గైస్, మొత్తం లోవర్ బాడీ మొత్తం వీల్స్ దగ్గర నుంచి ప్రతి బుష్ ప్రతి బేరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మౌంట్తో సహా మొత్తం మార్పిచ్చేస్తాను. సో అప్పుడు మొత్తం బ్రాండ్ న్యూ అయిపోతుంది అనమాట మనకి. సో ఇంకా అది పోయింది ఇది పోయింది అనడానికి ఏం ఉండదు. టై అండ్ రాడ్స్ వచ్చేసి బ్యాలెన్స్ రాడ్స్, స్టీరింగ్ ర్యాక్ అండ్ రాడ్స్, లింక్ రాడ్స్, చాలా ఉంటుంది అలా లిస్ట్ వచ్చేసి. సో నేను అది మొత్తం మార్పిద్దాం అనుకుంటున్నాను. సో ఎటు కూడా ఇప్పుడు ఇది రీకండిషన్ చేయించేసి ఒక కొన్ని రోజులు ఆగి దాన్ని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూసి అవి అయితే మార్పిచ్చేస్తాను నేను. తర్వాత ఈ మొత్తం ఫుల్ సస్పెన్షన్ చేంజ్ చేయించేటప్పుడు దాన్ని డెడికేటెడ్గా దానికోసం సపరేట్గా బ్లాగ్ చేస్తాను. సో మన క్లారిటీ అయితే వచ్చేస్తాను అనమాట. సో సీ యూ దేర్ గైస్. సో గైస్ ఇవైతే షాక్ అబ్జర్వర్ స్టడ్ మౌంట్ బుషెస్ అనమాట. సో పైన అయితే ఉంటాయి షాక్ అబ్జర్వర్ పైన. సో ఇది వచ్చేసి పాతది, ఇది వచ్చేసి కొత్తది. చూడండి హైట్ డిఫరెన్స్ ఎంత ఉందో. పాడైపోయింది పాతది వచ్చేసి. సో కొత్తది కూడా ఇన్స్టాల్ చేస్తున్నారు.
సో ఇప్పుడు మీరు చూస్తే అన్న వచ్చేసి షాక్కి గ్యాస్ అయితే పెడతాడు అనమాట. ఆ గ్యాస్ అనేది ఆ పైప్ ద్వారా పెట్టిన తర్వాత మనకి యాక్షన్ అయితే చెక్ చేస్తుండే షాక్ అబ్జర్వర్ది. మొత్తం ఒకసారి డీకంప్రెస్ చేసి వదిలేయగానే కంప్రెస్ చేసి వదిలేయగానే డీకంప్రెస్ అయిపోతుంది చూడండి అది. సో అలా అయితే వర్క్ అవుతుంది అనమాట అది గ్యాస్ రీఫిల్ చేశాక. సో ఒకసారి చూద్దాము అయిపోయిన తర్వాత రైడ్ క్వాలిటీ ఎలా ఉందనేది. గైస్ షాక్స్ అయితే రీకండిషన్ చేయించడం అయిపోయింది. సో ఒకసారి ఇప్పుడు మనం అయితే డ్రైవ్కి అయితే వచ్చామన్నమాట ఎలా ఉందని చెప్పడానికి. సో ఇప్పుడు టోటల్గా రీకండిషన్ చేసిన పార్ట్స్ వచ్చేసి 4 షాక్ అబ్జర్వర్స్, ఫ్రంట్ 2 అండ్ బ్యాక్ 2 అనమాట. సో దానికి వచ్చేసి ఆయిల్ అండ్ గ్యాస్ అయితే రీఫిల్ చేశారు. అండ్ ఆ షాక్స్ మొత్తం పైన లైక్ ఒక పాలిష్ టైప్ వేసారనమాట. మొత్తం షాక్స్ కూడా బ్రాండ్ న్యూ లాగా చేశారు. ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ పట్టేస్తాయి కదా, మొత్తం క్లీన్ చేసేసి మొత్తం పైన మౌంటింగ్స్ ఉంటాయి కదా, స్టడ్ మౌంట్ బుషెస్, ఫ్రంట్ 2 షాక్ అబ్జర్వర్స్కి ఏమో స్టడ్ మౌంట్ బుషెస్ అయితే కొత్తగా ఇన్స్టాల్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ మౌంట్స్ వచ్చేసి మొత్తం అవే, వాటికి ఆయిల్ వేసి కొంచెం గ్రీజింగ్ లాగా చేసేసి కొంచెం క్లీన్ చేసేసేసారనమాట. సో నాకు అయితే ఆ స్టడ్ మౌంట్ బుషెస్తో కలిపి 5500 ఛార్జ్ చేశారు గైస్. సో నాకైతే ఓకే ఉంది. సో రైడ్ హైట్లో డ్రైవ్ క్వాలిటీలో నాకేం పెద్ద అంత గ్రేట్ అనేవి అనిపించలేదు. మనకి షాక్స్ వీక్ అయిన తర్వాత ఎలా ఉంటాయో అలానే ఉంది. సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ రీకండిషన్ చేయించుకోవటం మోస్ట్లీ వర్త్ కాదని చెప్తాను నేను. సో ఇన్ కేసు అసలు మరి కొంచెం బడ్జెట్ ఇప్పుడు అడ్జస్ట్ అవ్వట్లేదు కానీ షాక్స్ మరీ వీక్ అయిపోయినాయి అనుకున్నప్పుడు జస్ట్ ఫర్ టెంపరీ పర్పస్ అయితే చేయించుకొని ఫ్యూచర్లో షాక్స్ బ్రాండ్ న్యూ ఇన్స్టాల్ చేసుకునేటట్టయితే అలా అయితే చేయించుకోవచ్చు. లేదంటే బ్రాండ్ న్యూ వన్కి వెళ్ళిపోవటమే బెస్ట్ అని నేనైతే చెప్తాను. ఎందుకంటే 5500 అవుతుంది, ఇంకొక 10,000 వేసుకుంటే బ్రాండ్ న్యూ షాక్స్ వచ్చేస్తాయి 15Kకి. సో అదే చాలా బెస్ట్ నన్ను అడిగితే. నేనైతే అంత సాటిస్ఫై అవ్వలేదు ఈ రీకండిషన్ చేయించడం వల్ల షాక్స్ అయితే. ఇంకా కారు కూడా కొంచెం అప్పుడప్పుడు లైట్గా స్పీడ్ బ్రేకర్స్ దగ్గర లెఫ్ట్ సైడ్ వచ్చేసి కొంచెం తగులుతుంది కింద. సో నేను ఇంకొచ్చేసి బ్రాండ్ న్యూ షాక్స్ అయితే ఆర్డర్ పెట్టేస్తాను. మోస్ట్లీ ఒక 2K తిరుగుతాను, ఒక 2K కిలోమీటర్స్ అలా తిరిగేసి ఇంకా బ్రాండ్ న్యూ షాక్స్ అను. అండ్ చెప్పా కదా లాస్ట్ టైం మొత్తం ఫుల్ సస్పెన్షన్ అయితే మార్చేస్తా అని. సో అది కూడా మారుస్తాను. ఆ ఫుల్ సస్పెన్షన్ పార్ట్స్ మొత్తం బుషెస్, స్టడ్ మౌంట్స్, లింక్ రాడ్స్, టైన్ రాడ్స్, బ్యాలెన్స్ రాడ్స్, ఇంకా వాట్ నాట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఇన్ సస్పెన్షన్లు మొత్తం తెప్పించేస్తాను. అండ్ 4 షాక్స్ కూడా బ్రాండ్ న్యూ తెప్పించేసి అవి అయితే ఇన్స్టాల్ చేయించేస్తాను. ఇదైతే నా వల్ల కాదు. సో నేనైతే మోస్ట్లీ వద్దనే చెప్తాను గైస్. ఇంకా మరి బడ్జెట్ టైట్ ఉంటే చేయించుకోండి. నాకైతే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ రీకండిషన్ షాక్స్. గో ఫర్ బ్రాండ్ న్యూ వన్స్. సో బ్రాండ్ న్యూ ఆర్ బెస్ట్ రాదర్ దాన్ రీకండిషన్ వన్స్. సో ఇది వచ్చేసి గైస్ నా రివ్యూ అనమాట రీకండిషన్ వర్సెస్ బ్రాండ్ న్యూ షాక్స్ మీద.